హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కైన్ మాస్టర్లో 3D రొటేషన్ ఎలా చేయాలో చూద్దాం. మొదటగా మనం కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి మనకు నచ్చిన రేషియోలో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఇమేజ్ అసెట్స్లోకి వెళ్ళి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే నా డివైస్ ఎక్కువ వైట్‌నే బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి. మీకు నచ్చిందే బ్యాక్‌గ్రౌండ్ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఏదైతే రొటేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్‌ని మనం మీడియా ద్వారా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిడిల్‌కి అడ్జస్ట్ చేసుకొని పెట్టేయండి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత లేయర్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళి మీడియన్ సరే ఎఫెక్ట్స్‌ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్స్‌లో బేసిక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బేసిక్ అనే ఆప్షన్‌లో ఇక్కడ నెంబర్ 9 ఎఫెక్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. దీన్ని కొద్దిగా డ్యూరేషన్ పెంచుకోండి ఫ్రెండ్స్. కొంతమందికి ఇది కనపడకపోయినట్లయితే మీరు ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆప్షన్స్ వస్తాయి. అందులో బేసిక్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఈ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా మనకి రొటేషన్ అవుతుంది. ఇలా రొటేషన్ అయినా కానీ మనకి వెనకాల బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది అలాగే కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎలా తొలగించి మనకు కావాల్సిందే రేషియోలో మార్చుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మనం కరెక్ట్‌గా వీటిని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మనం సేవ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇది అబౌట్ 5 MB చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అబౌట్ 5 MB చూపిస్తుంది. మనకు 5 MB చాలు ఫ్రెండ్స్. సేవ్ వీడియో. ఈ వీడియో అనేది సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బ్యాక్ వచ్చేయండి. ఇంకా బ్యాక్ వచ్చేసిన తర్వాత మరి మనము క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయాలి. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఈ 16:9 రేషియో ఉంది కదా, దాన్ని మరీ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కొట్టండి. క్రియేట్ కొట్టిన తర్వాత ఇమేజ్ అసెట్స్‌లోకి వెళ్ళండి. ఇంతకుముందు మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నామో అదే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్‌లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంతకుముందు మనం సేవ్ చేసుకున్నాం కదా కైన్ మాస్టర్‌లో, ఆ వీడియోని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మనకి విజిబుల్ అవుతుంది కదా, దీన్ని మనం క్లోజ్ చేసుకోవాలి. చేసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రోమా కీలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. క్రోమా కీలోకి వెళ్ళి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే కీ కలర్ ఉంది కదా, ఆ కీ కలర్‌ని మనం బ్లాక్ కలర్‌లోకి మార్చుకోవాలి. బ్లాక్
బ్లాక్‌లోకి మార్చుకున్న తర్వాత ఇక్కడ చూడండి కీ కలర్ బ్లాక్ వచ్చేసింది. మనం బ్లాక్‌లోకి మార్చుకున్న తర్వాత మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది విజిబుల్ అయ్యేలాగా మనం దీన్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్‌గా మనకి 3D రొటేషన్ ఎలా అవుతుందో అలా మనకు విజిబుల్ అయింది. ఇలా మనము ఈ ఎఫెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని క్రోమా కీ ద్వారా బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదైతే వస్తుందో దాన్ని మనము కీ కలర్ సెలెక్ట్ చేసుకొని మనం తొలగించుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్ 3D రొటేషన్ మాదిరి కనపడుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం కైన్ మాస్టర్‌లో 3D రొటేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. థాంక్స్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.